మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 480. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ లాస్ట్గా వసుధారని ఎత్తుకొని పైకి రౌండ్స్ తిప్పుతూ ఉంటే వసుధార మాత్రం ఎక్కడ విరాస్ ముద్దు పెట్టుకుంటాడేమోనని భయంగా చూస్తూ ఉంటుంది. విరాస్కి వసుధార ఫేస్లోని భయం స్పష్టంగా కనిపిస్తుంటే చిన్నగా నవ్వుతూ వసుధారని కిందకి దించుతూ వసు చెవి దగ్గర ఏం చేయను అని అంటాడు. అప్పుడు వసు నార్మల్ అవుతుంది. తర్వాత అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టగానే విరాస్ వసు చేతిని పట్టుకుని మళ్ళీ తను కూర్చున్న ప్లేస్కి వచ్చేస్తాడు. ఇంకా నెక్స్ట్ కొంతమంది తమ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేస్తారు. అలా సంగీత్ మొత్తం అందరి డాన్సులతో చాలా అందంగా అద్భుతంగా ఎండ్ అవుతుంది. తర్వాత తరుణ్ స్టేజ్ పైకి ఎక్కి అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అని చెప్పి ఫుడ్ అరేంజ్మెంట్స్ జరిగాయని అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పగానే ఇంకొక్కొక్కరిగా డిన్నర్ జరిగే ప్లేస్కి స్టార్ట్ అవుతారు. వైష్ణవి విక్రమ్ వైపు చూసి విక్కీ పద డిన్నర్ చేద్దాము అని అంటుంది. ఉండు, విరాస్ వస్తాన్ని కూడా పిలుస్తాను, వాళ్ళతో పాటు కలిసి వెళ్దాం అని అంటాడు విక్రమ్. వద్దు విక్కీ, మనిద్దరం కలిసి డిన్నర్ చేద్దాం అని చెప్పి వైష్ణవి విక్రమ్ చేతిని పట్టుకుని డిన్నర్ జరిగే ప్లేస్కి తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా విక్రమ్ ఏమీ మాట్లాడకుండా వైష్ణవి వెనకాలే వెళ్తాడు. వసుధార విరాస్ వైపు చూడగానే విరాస్ మళ్ళీ మొబైల్ చూస్తూ ఉండడం చూసి వసుధారకి ఒక్కసారిగా కోపం వస్తుంది. విరాస్ సార్, నేను వెళ్తున్నాను, మీరు ఇక్కడే ఉండండి అని అనగానే విరాస్ నవ్వుతూ వసుధార చేతిని తన చేతిలోకి తీసుకుని వసు నీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే వసుధార అర్థం కాక విరాస్ వైపు చూస్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు న్యూగా ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు దాని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొక 1 వీక్లో ఆ కంపెనీ ఓపెనింగ్ ఉంది. అందుకని కొంచెం బిజీగా ఉన్నానురా, దాని గురించే మొబైల్ చూస్తున్నాను అని చెప్పగానే వసుధారికి ఒక్కసారిగా చాలా బాధగా అనిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ సారీ సార్, నిజంగా నేను మీరు బిజీగా ఉన్నారని అనుకోలేదు అని బాధపడుతుంటే విరాస్ నవ్వుతూ విలియమ్స్కి చేయాల్సింది మెసేజ్ చేసి వసు వైపు చూస్తూ ఇప్పుడు చెప్పు అని అంటుంటే పర్వాలేదు మీరు వర్క్ చూసుకోండి అని వసు నవ్వుతూ అంటుంటే నాకు ఫస్ట్ నువ్వే ఇంపార్టెంట్, అయినా విలియమ్స్కి మెసేజ్ చేశాను, కొంత సమయం వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వసు మన కంపెనీ స్టార్ట్ అవ్వగానే నువ్వు కూడా మన కంపెనీలోనే జాయిన్ అవ్వాలి అని అనగానే మరి విక్రమాదిత్య సార్ నాకు రిలీవింగ్ ఇస్తారా అని ఆశ్చర్యంగా అంటుంది. విక్రమ్తో నేను మాట్లాడతాను, మన కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు మన కంపెనీలోనే వర్క్ చేయాలి అని చెప్పగానే నేను ఎప్పుడు మీ పక్కనే ఉండడానికి ఇష్టపడతాను విరాస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను మీ కంపెనీలోని అని వస్తారా అంటుండగా మన అని అంటాడు విరాస్. వస్తారా నవ్వుతూ మన కంపెనీలోనే అని చెప్పగానే కంపెనీ నేమ్ ఏంటి అని అడగవా అని విరాస్ అంటుంటే అప్పుడే కంపెనీ నేమ్ కూడా డిసైడ్ చేశారా ఏంటి అని చాలా ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది వసుధార. వివిడి గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పగానే వివిడి అంటే అని అర్థం కాక అడుగుతుంది వసుధార. విరాస్ నవ్వుతూ నువ్వే గెస్ట్ చేసి చెప్పు అని అనగానే అమ్మో ఇప్పుడు నాకంత ఓపిక లేదు, ఈరోజు నైట్ అంతా బాగా ఆలోచించి రేపు మార్నింగ్ చెప్తాను, ఇప్పుడైతే నాకు బాగా ఆకలి వేస్తుంది, ప్లీజ్ డిన్నర్ చేద్దాము అని అనగానే విరాస్ వసు చేతిని పట్టుకుని డిన్నర్ ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. వివిడి అంటే మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే చెప్పచ్చు. అక్కడికి వెళ్ళేసరికి అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంకా వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా ఒక టేబుల్ దగ్గర కూర్చుని తమ డిన్నర్ చేస్తూ ఉంటే వసుధార విరాస్కి ఎదురుగా ప్లేట్స్తో ప్రత్యక్షమవుతుంది. ఇంకా ఇద్దరు కూడా ఒక టేబుల్ దగ్గర కూర్చుని వసు విరాస్కి ఎదురుగా ప్లేట్ పెట్టగానే నాకు ఆకలిగా లేదు వస్తారా అని అంటాడు విరాస్. అదేంటి విరాస్ సార్, నేను మీకోసం కూడా ఫుడ్ తీసుకొచ్చాను, అయినా మీరు ఆఫ్టర్నూన్ ఎప్పుడో తిన్నారు కదా అని వస్తారా అర్థం కాక అడుగుతుంటే నథింగ్, నువ్వు తిను అని చెబుతాడు. వసుధార విరాస్ ఎందుకు తినను అని అంటున్నాడో అర్థం కాక విరాస్ చేతిని పట్టుకుని ఏమైంది అని అంటుండగా విరాస్ చేతికైనా గాయం చూసి వసుధార కంగారుగా ఏం జరిగింది అని అంటుంది. అప్పటికే వసు కళ్ళలో కన్నీళ్లు చేతాయి. ఇందాక వసుధారికి తనకి మధ్య జరిగిన దానికి విరాస్ కోపంగా గోడకి చాలా గట్టిగా పంచివ్వడం వలన వైట్ కలర్లో ఉండే స్కిన్ అంతా రెడ్ కలర్ పెయింట్ వేసుకుంటుంది.
విరాస్ వస్తార చేతుల నుండి తన చేతిని వెనక్కి తీసుకుని ఏమీ అవ్వలేదు వసు, చిన్న గాయం అంతే అని అంటుంటే, ఇంత పెద్ద గాయం పెట్టుకుని చిన్నదంటారేంటి, అందుకేనా ఫుడ్ వద్దన్నారు, ముందు మనం రూమ్లోకి వెళ్దాం పదండి అని అంటుంటే, చెప్పాను కదా కంగారేమీ లేదు, ముందు నువ్వు తిను అని అంటాడు విరాస్. వసుధార ప్లేట్ తీసుకుని ఫుడ్ కలిపి విరాస్ నోటి దగ్గర పెట్టగానే విరాస్ ఆశ్చర్యంగా వసుధార వైపు చూస్తాడు. మీకు ఆకలి వేస్తుంది కానీ చేతికి గాయం అవ్వడం వలన నా దగ్గర అబద్ధం చెప్తున్నారు, ప్లీజ్ మీరు తింటే నేను కూడా తింటాను విరాస్ సార్, నాకు చాలా ఆకలిగా ఉంది అని క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతుంది వసు. వసులోని తను చిన్నప్పుడు కోల్పోయిన అమ్మ ప్రేమ కనిపిస్తుంటే విరాస్ చిన్నగా నోరు తెరుస్తాడు. వసు చాలా ప్రేమగా విరాస్కి అక్కడ చాలామంది ఉన్నా కూడా తను తినిపిస్తూనే ఉంటుంది. వీరిద్దరిని దూరం నుంచి వైష్ణవి విక్రమాదిత్య గమనిస్తూనే ఉంటారు. వైష్ణవి ఫేస్ ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఫుడ్ తింటూ ఉంటే విక్రమ్ వైష్ణవి వైపు చూసి, ఏమైంది వైష్ణవికి, ఎందుకు ఇలా ఉంది అని మనసులో అనుకుంటూ, వైషు ఆర్ యు ఓకే అని అనగానే యశ్వికి ఏమైంది ఇప్పుడు అని చెప్పి వైష్ణవి తన ఫుడ్ కంప్లీట్ చేస్తుంది. వసు ఎంత తినిపిస్తుందో కూడా విరాస్కి తెలియదు. వస్తార పెట్టిన మొత్తం విరాస్ చాలా ఇష్టంతో తింటాడు. తర్వాత వసు నవ్వుతూ, కంప్లీట్ అయిపోయింది విరాస్ సార్ అని అనగానే విరాస్ షాక్గా ప్లేట్ వైపు చూస్తాడు. ఏంటి 2 ప్లేట్స్ ఫుడ్ నాకే పెట్టేశావా అని ఆశ్చర్యంగా అంటుంటే, అవును, ఇంత ఆకలి పెట్టుకుని అలా ఎలా ఉన్నారని వసు నవ్వుతూ అంటూ తను విరాస్కి పెట్టిన ప్లేట్లోనే వెళ్ళి ఫుడ్ తెచ్చుకుని విరాస్కి ఎదురుగా కూర్చుని తింటుంది. వసు చేసే పనికి విరాస్ మనసు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఒక నాన్నలాగా తన గాయం చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటే, ఒక అమ్మలాగా తన ఆకలి తీర్చడం, ఒక భార్యలాగా తన తిన్న పేట్లోనే తను కూడా ఫుడ్ పెట్టుకుని తెచ్చుకుని తినడం విరాస్కి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా వస్తారా కూడా ఫుడ్ కంప్లీట్ చేసేసి విరాస్ పక్కనే కూర్చుని, నా ఫుడ్ కంప్లీట్ అయిపోయింది అని విరాస్ షోల్డర్పై తల పెట్టుకుని, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, మీకు కూడానా అని అలాగే కళ్ళు మూసుకుని మాట్లాడుతూ ఉంటుంది. విరాస్ వసుధార చేతివేళ్లతో తన చేతివేళ్ళని పెనవేసి, నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఈ కొన్ని రోజుల్లోనే నేను నా లైఫ్లో మర్చిపోలేని చాలా అంటే చాలా మెమరీస్ స్టోర్ చేసుకున్నాను, నా లైఫ్ ఇలా ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు, దీనంతటికీ కారణం నువ్వే వసు అని అంటూ పక్క నుండి సౌండ్ రాకపోయేసరికి విరాస్ పక్కకు తిరిగి చూసేసరికి అప్పటికే వస్తార్కి ఫుడ్ తినడం, మార్నింగ్ నుండి అలసిపోవడం వలన అందులోనూ చల్లటి గాలికి తను అలాగే నిద్రలోకి జారుకుంటుంది. విరాస్ నవ్వుకుంటూ, రాక్షసి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉంది, ఇంతలో ఎప్పుడు పడుకుంది అని మనసులో అనుకుంటుండగా విక్రమ్ విరాస్ దగ్గరికి వచ్చి, ఇదేంటి వస్తారా ఇక్కడే పడుకుంది అని అంటాడు. విరాస్ నవ్వుతూ, ఏమీ లేదు, మీ ఫుడ్ కంప్లీట్ అయిపోయిందా అని అడగగానే వైష్ణవి విక్రమ్ దగ్గరికి వచ్చి, విక్కి వెళ్దామా అని అంటుంది. హా వైషు వెళ్దామని విరాస్ వైపు చూసి, ఇప్పుడెలా అని అంటుంటే, పర్వాలేదు నేను వస్తారని తీసుకువెళ్తాను, మీరు వెళ్ళండి అని చెప్పగానే ఇంకా విక్రమ్ వైష్ణవి అక్కడి నుండి వెళ్ళిపోతారు. విరాస్ నెమ్మదిగా వసుని వెనక్కి పడుకోబట్టి తను లేచి వసుని తన చేతుల్లోకి ఎత్తుకుని వెనుక బాల్కనీలో నుండి తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు. తర్వాత వస్తాన్ని చూస్తూ తన నుదుటిపైన చిరుముద్దు ఇచ్చి, నాకు లైఫ్ లాంగ్ నువ్వు కావాలి వసు, నేను నా లైఫ్లో చాలా కోల్పోయానురా, అదంతా నీ వల్ల ఈరోజు నేను పొందగలుగుతున్నాను, నీ ప్రేమ నాకు జీవితాంతం కావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నేను వదులుకొను, ఒకవేళ నీ మనసులో అటువంటి ఆలోచన వచ్చినా నేను అస్సలు ఊరుకోను, నువ్వు నాకు మాత్రమే సొంతం, నీ మాటలు, నీ చూపు, నీ అమాయకత్వం, నీ నవ్వు, నీ స్పర్శ ప్రతిదీ నాకు మాత్రమే సొంతం, అర్థమైందా అని అనగానే విరాస్ మాటలు తన మనసుకి చేరినట్టు అంత నిద్రలో కూడా వసు పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి. విరాస్ వసు పెదవుల వైపు చూసి నవ్వుతూ, నాకు తెలుసు నువ్వు నిద్రలో ఉన్నా నీ మనసు నేను చెప్పిన మాటలు వింటుందని అని విరాస్ కిందకి వంగి వసు పెదవులపై చిన్న పెక్కిచ్చి తర్వాత వస్తారికి బ్లాంకెట్ కప్పుతాడు. తనకి ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు జరిగిందంతా నెమ్మదిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు విరాస్. మార్నింగ్ నుండి వసుకి తనకి మధ్య జరిగింది ప్రతి గుర్తుకు రాగానే
విరాస్ వసు చెవి దగ్గరికి వెళ్ళి, ఐ లవ్ యూ వసు, ఇది నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు మాత్రమే చెప్పాలని అనుకున్నాను, కానీ ఈరోజు నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఇప్పుడే నీకు ప్రపోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు నిద్రలో ఉన్నావు, కానీ ఈసారి నా గతం గురించి చెప్పిన తర్వాత ఈ మాట నేను నీకు ఎదురుగా చెప్తాను అని అంటూ, ఎప్పుడు నా చేతిని వదిలిపెట్టవు కదా అని అనగానే విరాస్ చేతిని వసు నిద్రలో కూడా చాలా గట్టిగా పట్టుకుంటుంది. అది చూసిన విరాస్ కొంచెం ఎమోషనల్ అయ్యి, అలాగే ఒక్కసారిగా వసుని పైకి లేపి తనని గట్టిగా హగ్ చేసుకుని వెంటనే తనని నార్మల్గా పడుకోబెట్టి తన కంట్ల నుండి వచ్చిన కన్నీళ్ళని తుడుచుకుని మళ్ళీ తనకి బ్లాంకెట్ కప్పగానే ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. విరాస్ మొబైల్ తీసి టేబుల్ పైన పెట్టేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. మరి వచ్చిందెవరు? ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. నేనైతే విరాస్ వసు మధ్య లవ్ స్టోరీని చాలా అంటే చాలా బాగా ఇష్టంగా రాస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలామంది వసు విరాస్ని విడదీయకండి అని అంటున్నారు. నేను వాళ్ళిద్దరిని విడదీస్తానని చెప్పలేదు, బట్ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వసుధార విరాస్కి దూరం అవ్వాలని అనుకున్నా కూడా విరాస్ గురించి మీకు తెలుసు కదా, ఇంకా మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒకసారి విరాస్ ఎవరినైనా తనది అని అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాడు. మరి వసుని ఎందుకు తన నుండి దూరం కానిస్తాడు? ఇందులో నేను మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడిగాను. విరాస్ తను కొత్తగా కంపెనీ పెట్టాడు, దానికి వివిడి అనే నేమ్ అనేది మెన్షన్ చేశాడు. వివిడి అంటే ఏంటి? అలాగే ఇప్పుడు విరాస్ రూమ్కి వచ్చింది ఎవరై ఉంటారు? అలాగే విరాస్ వస్తాన్ని తన నుండి దూరం కానిస్తాడా? ప్లీజ్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.